అందరికీ నమస్తే. మా రెండో రోజు ట్రిప్ డైరెక్ట్‌గా గుడిలో నుంచే మొదలుపెట్టామండి. చూసారు కదా మా ఫ్యామిలీ. మేమే కాదు మాకన్నా ముందు ఎంతమందొచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తున్నారో చూసారు కదా! అది ఎందుకనేది కూడా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క భాషకి ఒక్కొక్క మాస్ అనేది జరుగుతది. కేరళలో ఒక టైము, తెలుగు ఒక టైము, తమిళ్ ఒక టైము, హిందీ ఒక టైం అలాగే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మాస్ అనేది జరుగుతది కాబట్టి, ఆ టైం అనేది మనకు తెలిసుంటే మాత్రం ఆ టైంకొస్తే మనకు నచ్చిన భాషలో మన దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్క వాక్యం మనకు ఆలకించడానికి అవుతది కాబట్టి, ఆ టైంకొచ్చి మనం రావాలి కాబట్టి అని చెప్పి మేమైతే మాత్రం తెల్లారే బయలుదేరడం జరిగింది. ఇంకా చాలామంది రావడానికి గూడా ఉన్నారు. అలాగని చెప్పి మేము ఇక్కడ చాలా సేపు వెయిట్ చేస్తేనే గానీ తెలిసింది, ఇక్కడ తమిళ మాసే జరుగుతది మేదన అన్నారండి. సరే అని చెప్పి మేదకు వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత చూసారు కదా! మేము డైరెక్ట్‌గా అయితే మాత్రం అక్కడి నుంచి అయితే మాత్రం మేము హోటల్‌కి రావడం జరిగింది. దర్శనం అంతా అయిన తర్వాత ఇంక మేమంటారా హోటల్‌కి ఇక్కడ మేము మార్కెట్ పక్కన ఒక పెద్ద హోటల్‌కొచ్చాము. ఇక్కడ బిల్లు గూడా గోబ గీయమన్నట్టే జరిగింది మాకు. ఇంకా మా వదిన అంటారా మసాలా దోసని ఆపరేషన్ చేసేస్తుంది విచ్చలవిడిగాన. హాయ్ చెప్పుకొని మరి తినేస్తుంది. ఇంకెక్కడి నుంచి అయితే మేము మార్కెట్‌కి రావడం జరిగింది. మార్కెట్‌కి వచ్చిన తర్వాత ఎందుకంటే వచ్చిన ఫస్ట్ రోజు మేము బొంతలు తినేసాం కాబట్టి చికెన్ తీసుకుందామని వచ్చాము. చికెన్ దగ్గరికి వచ్చినప్పుడే ఫ్రెష్‌గా అప్పుడే ఆటోలో నుంచి అలాగే చేపలు దించుతున్నారు. నా కొడుకైతే మాత్రం దీర్ఘంగా దాన్నే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈడు చేపల వ్యాపారం పెడతాడేమో నాకైతే తెలీదు. ఆడికైతే మాత్రం ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా నా కూతురు అంటారా కొంపో అనుకొని చెప్పి నా చున్నీ అంతా దాని ముఖానికి కట్టుకొని ఉంది. చూసారు కదా! ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు చికెన్ నుంచి మటన్ వరకు ప్రతి ఒక్క వస్తువు మనకి వేలంగినిలో అందుబాటులో దొరుకుతది. మనం వచ్చి ఇలాగ ట్రిప్పులుగా వచ్చిన వాళ్ళం అయితే మాత్రం కన్ఫర్మ్‌గా ఇక్కడ వండుకొని తింటే చాలా బెస్ట్. మీకు ఎవరికైనా దేవుడు అని నమ్మకం ఉంటే ఓకేనండి. తిన్నాం తినేస్తాం. నా కూతురు నా మేనగోడు ఇది మా అత్తయ్య పాప. ఓకేనండి మేమైతే మార్కెట్లో ఓకే బాయ్ చెప్పండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయితే మాత్రం మేనమామతో ఎప్పుడు గొడవ ఆడుకొనే ఉంటాడండి.